ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రిని అయితే కలవడం జరిగింది. అయితే ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఆయన నిధులు పెంచమని, అదే విధంగా ఏపీ రాష్ట్రంలో కొన్ని వాటిలలో పంచాయతీలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, చిన్న చిన్న వాటిలలో వాటన్నిటినీ కూడా కొంచెం మెరుగు చేయమని, అదే అంటే గత ప్రభుత్వం ఆల్రెడీ చాలా చేసింది కదా, ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్న టైంలో అవసరమా? మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. అంటే చాలా మంది ఈ న్యూస్ విన్న తర్వాత ఇప్పటికే చాలా నిధులు ఇచ్చారు, సో ఇంకా నిధులు అవసరం అంటున్నారు. కానీ ఇప్పుడు మనం క్లియర్ ఎగ్జాక్ట్లీ పాయింట్ చూసుకుంటే గత ప్రభుత్వ పరిపాలన ఎన్ని పనులు చేసినప్పటికీ రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని అప్పులు ఉన్నాయి అందరికీ తెలుసు. మన సచివాలయాన్ని కూడా అరువుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లాంటిది అన్ని అప్పులు ఉన్నప్పుడు ఈ నిధులు కూడా ఏ మాత్రం కూడా సరిపోవు అని అంటే ఇలాంటి ఇచ్చిన నిధుల్లో కూడా వాళ్ళన్ని సరిపెట్టుకున్నారు. ఇప్పటికే కొన్ని పథకాలు కూడా అమలు చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు శ్మశాన వాటికలు కావచ్చు, తాగునీటి కోసం ట్యాంకర్లు కావచ్చు, అదేవిధంగా మిగతా రోడ్లు వేయించడం, ఇట్లా కొంతమందికి భవనాలు నిర్మించడం ఉంటుంది. సో ఇట్లా ప్రహారీ గోడలు గ్రామాలకు సంబంధించి అంటే ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ అభివృద్ధి అనుకోవచ్చు. సో ఇలాంటివన్నీ ఎక్కువ గ్రామాల్లోనే ఉంటాయి కదా. శ్మశాన వాటికలు కావచ్చు, వాటర్ సేవ్ చేసుకోవడానికి ట్యాంకులు కావచ్చు. సో ఇట్లాంటివన్నిటికీ ఇంకా నిధులు పెంచండి అంటే ఆల్రెడీ మనకు తెలిసిన ప్రకారంగా 1800 కోట్ల వరకు ఎంత ఇచ్చారు. అమరావతికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ వీటన్నిటికి ఇచ్చారు. అవి ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. అందులో నుంచి కొంత నిధిని కొంచెం తీసుకొని ఇటు సైడ్ కూడా వాడచ్చు అని కొంతమంది అంటున్నారు. ఇంకోటి పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన ఖచ్చితంగా దానిపైన ఫోకస్ పెడతారు. ఐ అండర్స్టాండ్. బట్ అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇట్లానే కొన్ని ఏదో స్కూల్స్ ని మంచిగా చెయ్యాలి అని చెప్పేసి కొన్ని 100 కోట్లు అవి వేస్ట్ గానే పోయినాయి. అంటే అక్కడ ఎగ్జాక్ట్ గా మంచిగా ఏం కాలేదు. కొన్ని స్కూల్స్ అయితే ఇంకా అట్లానే ఉన్నాయంట. మరి ఈ టైంలో అవసరమా అనేది చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం అట్లా చేసిందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తానికి గ్యారంటీ లేదు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వచ్చిన డబ్బులు అన్నింటినీ కూడా వినియోగిస్తూ అందరికి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి పథకాలు అమలు చేస్తున్నారు. అన్ని కూడా ప్రజల ముందుగానే తీసుకొస్తున్నారు. సో వాటికి ఇప్పుడు ఇచ్చిన నిధులు అయితే సరిపోవు. ఆల్రెడీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు, వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇచ్చిన హామీలో కూడా ఆల్రెడీ బడ్జెట్లు అన్ని కూడా కేటాయించారు. సో ఇంకా ఈయన చూసినట్టు పనులు అయితే గ్రామీణాభివృద్ధి ముఖ్యంగా ఉద్దేశంగా పెట్టుకున్నాడు. ఆయన గ్రామ దానికి ఒక శాఖగా ఉన్నాడు కాబట్టి సో గ్రామాల్లో ఏది జరిగినా కూడా ఆయన కిందికి వస్తుంది. సో శ్మశాన వాటికలు కావచ్చు, గ్రామాల్లో రోడ్లు వేయడం కావచ్చు, లేకపోతే త్రాగునీరు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈయన ఆధీనంలోనే ఉంటది. కాబట్టి ముఖ్యంగా మన గ్రామాల్లో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందితే రాష్ట్రం ఆటోమేటిక్ అభివృద్ధి అవుతుంది. సో దాని మీద ముఖ్య ఫోకస్ పెట్టిన ఇప్పుడు ఇట్లా అడుగుతున్నారు. ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ సంబంధించి వేరే మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఆయనతో పాటు ఇటు మిగతా వాటి అన్నిట్లలో కూడా ఖచ్చితంగా ఆయన హ్యాండ్ అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ డెసిషన్ ఆయన తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుందని క్లియర్ గా అర్థమవుతుంది. బట్ దానికి వీళ్ళు ఆమోదం తెలుపుతారా, వాళ్ళు నిజంగానే నిధులు ఇస్తారా అంటే ఖచ్చితంగా ఒక పాయింట్ లో నో అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చాము మేము, అంటే ఎక్కువనే ఇచ్చాము అన్నట్టు అంటున్నారు. దాని తర్వాత కూడా ఒక 2-3 సార్లు చిన్న వాటికి కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఎందుకు ఓకే అభివృద్ధి చెయ్యండి, బట్ ఇంకొంచెం టైం తీసుకోవచ్చు కదా. ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొన్ని ఏరియాస్ లో పాడవుతుంది కదా. అదేదో ఒక్కసారి చేసేదేదో నెక్స్ట్ 1-2 ఇయర్స్ టైం ఉంటుంది, ఇంకా 5 ఇయర్స్ వరకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు ఇంకా చేసుకుంటూ పోతే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అందరూ కూడా వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఆయన ఎట్లాగో ఢిల్లీ పర్యటనకి వెళ్తున్నాడు. సో అక్కడ వాళ్ళని కలుస్తాడు కాబట్టి రాష్ట్రం మొత్తం తరపున ఈయన ప్రతిపాదిస్తాడని ఆయనకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా కేంద్రం కూడా ఒక ముఖ్యమైన ఆయుధంగా వాడుకుంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన మాటలు ఖచ్చితంగా వింటారు, ఈయన ఖచ్చితంగా చెప్పిన పని చేస్తారని వాళ్ళకు కూడా నమ్మకం వచ్చింది కాబట్టి సో కొన్ని ఛాన్సెస్ కూడా పెంచే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఎట్లా వాళ్ళు ఓకే చెప్తారా లేదా అని.